అసలు ఇంకా పోలీస్ని ఇంకా నేను ఎన్ని బూతులు తిట్టాలనో అన్ని బూతులు తిట్టి అంబులెన్స్ స్కూల్కి తీసుకొచ్చి ఆ అంబులెన్స్ లో అబ్బాయిని ఎక్కించి అబ్బాయి ప్రాణం కాపాడుకున్నాం. అంటే ఉద్యమం లోపల మనము రకరకాల అణిచివేతలను ఎదుర్కొంటూ మనం ఈరోజు తెలంగాణను సాధించుకున్నాం. ఆ తెచ్చుకున్న తెలంగాణ ఎవరి కోసమో వాళ్ళ కోసమే మనందరం కూడా ప్రతి క్షణం పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అట్లా కాకుంటే మాత్రం నిజంగా నవ్వే వాళ్ళ ముందు మనమంతా కూడా జారిపడే వాళ్ళమైతాము. మళ్ళీ స్వయం పాలన అంటే తల ఎత్తుకొని నిలబడేటట్లు ఉండాలి. ఆ కింద పడ్డ తర్వాత మళ్ళీ మనం తలెత్తుకోలేము. దయచేసి ఈ పునర్నిర్మాణం లోపల మనందరం కూడా ఇంకో అతి ముఖ్యమైన విషయము అవినీతి తెలంగాణను మనం సృష్టించుకోవాలి. నీతి అవినీతి అంటే అవినీతి లేని అంటే రహిత. కరెక్టే సార్ నేను చెప్పింది. అవినీతి లేని అంటే నీతి ఉన్నటువంటి, అంటే అవినీతి రహిత లేని అన్న ఒకటే కదా సార్? ఓకే ఓకే ఓకే. అవినీతి రహిత తెలంగాణను నిర్మించుకుందాము సార్. ఇంకొక చిన్న విషయం సార్, 2 స్కూల్స్ ఆర్ట్స్ స్కూల్స్ సార్. మా ఎస్సీ ఎస్టీ పిల్లలు చాలా టాలెంటెడ్ చిల్డ్రన్ ఉన్నారు సార్. వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేటట్లు ఒక సైన్స్ స్కూల్ లాగా 1-2 ఆర్ట్ స్కూల్స్ కూడా మనం ఓపెన్ చేసుకోవాలి సార్. థ్యాంక్ యూ. సోదరు యొక్క ఆవేదన సత్యానికి దూరం కాదది. అవినీతి రహిత అని అనబోయి వాస్తవం ఏదుందో అది మాత్రమే చెప్పారు వారు. అలాంటి తెలంగాణ వద్దు అని చెప్పడం కోసం కూడా వారు అనుకుని ఉంటారు. కానీ ఒక్క మాట మాత్రం మనం తప్పకుండా అమ్మగారు చెప్పిన దాంట్లో గమనించాల్సింది ఏంటంటే, తల ఎత్తుకొని ఉండేటువంటి తెలంగాణ కావాలి, కానీ నవ్వేటటువంటి తెలంగాణ చేయకుండా చేయండి మీరు అంటా అని చెప్పిన దాంట్లో అందరం కూడా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారు చేసిన హెచ్చరికను దృష్టిలో పెట్టుకుని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడే 6 నెలలు అయింది. 6 నెలలు కూడా ఎక్కువ కాలమే అయినట్టు. ఇంకో 6 నెలల లోపుగా మీరు అనుకునేటువంటి స్థితిలోకి వస్తుంది. విద్యా వ్యవస్థలో గమ్మతైనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి వాళ్ళు ఎవరు, ఉన్నవాళ్ళు ఎవరు, ఉన్న వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఎంత నేర్చుకుంటున్నారు, వాళ్ళకి చెప్పబడేటువంటి చదువు ఎంత వరకు ఉంది అనేటువంటి దాంట్లో రకరకాలైనటువంటి అనుమానాలు, రకరకాలైనటువంటి సమాధానాలు దొరుకుతూ ఉన్నాయి. కానీ అలా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్య మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అది 2015-16 అకాడమిక్ ఇయర్ నుంచి మాత్రమే అమల్లోకి రావడానికి కోసం చెప్పని ఒక మొదటి దశ ప్రారంభమవుతుంది. అది బాగా జరగడానికి కోసం ప్రయత్నం చేద్దాం. దానికోసం చెప్పని మీ అందరి సహకారాన్ని కోరుతాం. చర్చ వేదికని వాళ్ళందరూ సార్తో అనుబంధాలు పంచుకున్నారు, కానీ అసలు పరిచయం కాదు. విషయం ఏంటంటే సార్ పల్లెటూరు మల్లకిల్లో నేనైతే నిజామాబాద్ జిల్లా, మీరు అక్కడ నుంచి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళకు 10% మాకు ఏమన్నా ప్రోత్సాహం ఇస్తే జాబులలో, ఇప్పుడు తెలంగాణ జాబులలో కూడా 10% గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకు రిజర్వేషన్ కల్పించగలిగితే మన గవర్నమెంట్ స్కూల్ అన్ని కూడా నిండుతాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బుల్లో పిల్లలు, సిటీలో ఉన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు వాళ్ళే కార్పొరేట్ స్కూళ్ళలో చదివి వాళ్ళే తప్పుడు చరిత్రనంతా చదువుకొని అన్ని పోటీ పరీక్షలు రాసి వాళ్ళే జాబులు కొడుతున్నారు. అడ్మినిస్ట్రేషన్లకు వచ్చేవరకే మనకి ఏం తెలుస్తలే. ఇప్పుడు వచ్చిన కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చిన ఇప్పుడున్న నా సమకాలికలు కానీ నాకన్నా తక్కువ వయసు ఎక్కువ వయసు ఉన్నా అని అసలైతే భారతదేశం అంతా కూడా పల్లెటూళ్ళలో ఉంది. పల్లెటూళ్ళలో వచ్చినప్పుడు ఇప్పుడు నేనంతా మొత్తం స్కూలింగ్ అంతా కాలేజ్ వరకు కూడా అంతా గవర్నమెంట్ దాన్ని అన్ని గవర్నమెంట్ పదవులు కావాలా, గవర్నమెంట్ పొజిషన్లు కావాలి, గవర్నమెంట్ జాబులు కావాలి, కానీ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు అన్నీ కూడా ఈక్వల్గా ఎప్పుడైతే ఎట్లంటే ఇట్లాంటి అవకాశం గవర్నమెంట్ స్కూల్లో లేని వాళ్ళకు మన గవర్నమెంట్ తరఫున నేను చాలాసార్లు బాధపడేవాడిని. ఎందుకంటే మాకు స్కూలింగ్ ఉన్నప్పుడు సరైన వసతులు కానీ సిబ్బంది కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకుండే. సో మన ఈ 10 సంవత్సరాల్లో మొదటి విడత జాబులు వచ్చే దాంట్లో మేమందరం ఉన్నాం. కానీ ఇంకో విషయం సార్, ముఖ్యంగా తెలంగాణ చరిత్రను దీన్ని ఏ విషయంలో పెడుతున్నారు? ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న కోచింగ్ సెంటర్ అన్ని కూడా ఆంధ్రలే. ఈ
ఎక్కువ మంది ఆంధ్రలో అని చెప్పి పాటలు నేర్చుకొని మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మన జాబులు కూడా వాళ్ళే అందరూ కొడితే పల్లెటూళ్ళలో వల్ల మేమేం కావాలా? మాకు ఎట్లా అనిపిస్తుందంటే తెలంగాణ వచ్చినాక కూడా మా జాబులు మాకు దక్కనియకుండా ఈ లోపాయికారులు లేకుంటే లంచగొండితనంతో వచ్చి జాబులు కొట్టిన పిల్లలు వాళ్ళే కొడితే ఇంకా మళ్ళీ ఇంకా అసలైన తెలంగాణ వచ్చినట్టు కాదనేది మా ఉద్దేశం ఉంది సార్. దాన్ని మీరు కొంచెం ఆలోచించాలా. అంతేకాకుండా మళ్ళా రాబోయే ఇప్పుడు మన సిలబస్లన్నింటిలో కూడా తెలంగాణ చరిత్రని పల్లెటూళ్ళ చరిత్ర కూడా ఉంచితే మంచిదని చాలా ఆశపడతాం. ఎందుకంటే పల్లెటూళ్ళలో మా తెలంగాణ ఉద్యోగ సందర్భంలో ప్రతి ఊరి గురించి కూడా మీ చరిత్రని వేయించేసింది. దానంతటిని కూడా మనం ఎట్లా చేర్చాలన్నది ఎక్కడ మీ గవర్నమెంట్ లో మన గవర్నమెంట్ లో ఎట్లా చేస్తారని ఒకటి తెలిపిస్తే బాగుంటుంది. మైగ్రేషన్ టువర్డ్స్ సిటీ టు హైదరాబాద్ అనేది మనం తగ్గించుకుంటే చాలా మంచిది సార్. ఎందుకంటే అన్ని వస్తాయి హైదరాబాద్ లో ఉండేసరికి అందరూ హైదరాబాద్ వస్తే ఇంకా మా పల్లెటూళ్ళు అన్నీ అది ఆందోళన అంటే అలవాటు అయిపోయింది. హైదరాబాద్ వచ్చి అయ్యవాళ్ళ వదిలేసి ఈయనే ఉంటారు. కానీ మనం అట్లా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. 10 జిల్లాల్లో అన్ని జిల్లాలకు కూడా ప్రాముఖ్యత ఇస్తే హైదరాబాద్ చుట్టూలో అన్ని పెట్టుకొని అన్ని ఇక్కడ ఉంటే తల్లిదండ్రులకు మేలు చేసిన వాళ్ళం కాదు. నా విషయంలోనే మా తమ్ముడు అమెరికా సెటిల్ అయినా నేను ఇంగ్లాండ్కి వెళ్ళాను. ఇండియాకి వచ్చిన తల్లిదండ్రులు ముసలితనం వచ్చినట్టు పరిస్థితి. వాళ్ళ కోసం ఇండియాకి వచ్చి ఉద్యోగంలో పాల్గొంటూ ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాం ఏ జాబ్లో జాయిన్ కాకుండా. ఎందుకంటే నేను అక్కడ లండన్ చేసి స్టార్టింగ్ లో 2009లో మీరు స్టార్ట్ చేసిన దాంట్లో నేను ఒక సభ్యులు. ఎందుకంటే పల్లెటూళ్ళను మనం విస్మరించకూడదు. మన పెద్దలను తాత ముత్తలను ఆయన అందరూ చుట్టాలను బంధువులను ఆ బంధుత్వం ఆ యొక్క ఆత్మీయత ఆ యొక్క వ్యవస్థను మనం ఎందుకు కోల్పోతుందంటే అన్ని కూడా సిటీకి ఇచ్చేసి పల్లెటూళ్ళలో ఏం లేకపోతుంది పరిస్థితి వస్తుంది. ఈ మొబైల్ ఇంటర్నెట్ అవన్నీ కూడా మా ఇంట్లో అన్ని ఉన్నాయి. ఇంట్లో ఉంటే మేము అన్ని ఆపరేట్ చేయగలం. అట్లనే మన గవర్నమెంట్ లో అవన్నీ అన్ని ఊళ్ళో కూడా కల్పించగలిగితే ఇప్పుడు కేటీఆర్ అన్నట్టు ఓన్లీ హైదరాబాద్కే వైఫై కాదు, మా టవర్ లో 3G సర్వీసింగ్ అని ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్నాం. ఎయిర్టెల్ మేము ఇచ్చే డబ్బులు కావా, వాళ్ళ హైదరాబాద్ ఇచ్చే డబ్బులు ఎవరా, మేము కూడా ఇస్తున్నారా మాకు పెట్టరా. అట్లాగే గవర్నమెంట్ తరఫు నుంచి ఆ పుషప్ ఇస్తే మైగ్రేషన్ టువర్డ్ హైదరాబాద్ తగ్గించగలిగితే మన తెలంగాణ సుశీలంగా ఉంటుందని రవి మాట్లాడిన మాటలు వింటా ఉంటే మా చెల్లె కొడుకు డల్లాస్ లో డెట్రాయిట్ లో ఉన్నాడు. ఆ బాబు మాట్లాడినట్టుగానే ఉంది. చాలా మంది తెలంగాణ పిల్లలకు ఉండేటువంటి ఆవేశం, ఆలోచన, దృక్పథం ఇట్లాగే ఉంటుంది. ఇంకా తెలంగాణ పిల్లలు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా వచ్చేసేసేసి ఇక ఉద్యోగాలు వాళ్ళకే వస్తాయేమో, మన యొక్క చరిత్ర ఏది, మనది ఏమైపోయింది, మన పల్లెటూరు ఎట్లా ఉండాలా, ఏం చేయాలా, ఎప్పుడు అందరూ హైదరాబాద్ వాళ్ళకి అయినట్టయితే మళ్ళీ ఆదిలాబాద్ వానికి ఏం కావాలా, నిజామాబాద్ వానికి ఏం కావాలా, లేకపోతే ఖమ్మంలోనికి ఏం కావాలా, మహబూబ్నగర్ వాళ్ళకి ఏం కావాలా అనేటువంటి అభిప్రాయంతో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఆవేశం వద్దు. దాదాపు 1 లక్ష ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళకి ఎంత వస్తుందనేటువంటి సంగతి వస్తున్నప్పుడు ఎక్కడన్నా కానీ అవకతవక జరిగినట్టయితే మీరు చెప్పినట్టుగా ఫేస్బుక్ లో పెట్టండి, ట్విట్టర్లో పెట్టండి. అప్పటికప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒట్టి అనుమానాలు వద్దు. మన తెలంగాణలో తప్పకుండా తెలంగాణ పిల్లలకే భవిష్యత్తు దృష్టిగా చేసుకోవడం కోసం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే ఆంధ్ర వాళ్ళు చదవడానికి అవకాశం ఉంది ఏదో ఒక రకంగా అని చెప్పినటువంటి అనుమానం ఉన్నా కానీ నివృత్తి చేసుకోవడం కోసం చెప్పని దేశకాలతో ప్రయత్నం చేసేటువంటి ఒక ఇన్స్పెక్షన్ టీం కూడా పెడదామని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి అనుమానాలు పడకండి. దృష్టికి వస్తే మాత్రం, ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది ఒక సముద్రం లాంటిది, అగాధంగా ఉండేటువంటి పరిస్థితి. ఎక్కడైనా జరిగినటువంటిది ఉన్నట్టయితే తప్పకుండా ఇప్పుడంతా మీడియా చాలా పెద్దగా ఉంది కాబట్టి ఫేస్బుక్ ఉన్నాయి, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, చర్చలు ఉన్నాయి. ఎక్కడైనా తీసుకొని రండి. నేను కూడా తప్పకుండా ఆ విషయంలో పాల్గొనండి. ఒకటి హైదరాబాదే ముఖ్యం కాదు, మనకు 10 జిల్లాలను కూడా మనం డెవలప్ చేసుకోవాలని చెప్పినటువంటి విషయంలో మాత్రం అది సత్యం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ అని చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకేదిరా నెక్స్ట్ అని చెప్పుంటే విజయవాడ లేక విశాఖపట్నం అని చెప్పుకున్నాం. కానీ తెలంగాణలో ఉండేటువంటి పక్కన ఉన్న వరంగల్ గురించి చెప్పాలా, కరీంనగర్ గురించి చెప్పాలా, తెలంగాణలో ఇంకా ఏ జిల్లా కూడా అసలు ఉంది లేదు అనేటువంటి రీతిలో ఉండేటువంటి స్థితి నుంచి ఇవాళ తెలంగాణలో ఉండేటువంటి 9 జిల్లాల్లో కూడా మనం తప్పకుండా పరిపూర్తి చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. అవి బాగున్నట్టయితే హైదరాబాద్ ఎలా ఉందో అలా బాగుంటుంది. అక్కడ వాళ్ళని కూడా చూడాలని చెప్పినటువంటి ఆలోచన మంచిది. ఆ రకంగా కూడా మనం ప్రయత్నం చేద్దాం. మరొక మాట, ఆ యువకుడికి ఉండేటువంటి ఒక తపన నాకు చాలా నచ్చింది. ఏంటంటే
నేను లండన్లో ఉన్నటువంటి వాడిని ఇక్కడికి వచ్చి మా తల్లిదండ్రులను మేము గౌరవించుకోవాలా, వారిని చూసుకోవాల్సిన అవసరం ఉంది. పల్లెటూరులో ఉన్నటువంటి పెద్ద మనుషులను చూసుకుంటూ వాళ్ళు ఎవరు అనేటువంటి విషయం మాత్రం నా హృదయానికి బాగా నచ్చింది. నేను ఆ పిల్లవాడి యొక్క జాతికి సంబంధించినటువంటి వాడిని ఆలోచన విధానంలో ఆ చిన్నవాడికి నా యొక్క అభినందనలు. శ్రీ కొమ్మిడి కృష్ణరెడ్డి గారిని బ్రహ్మచారి స్వామిని సన్మానించాలని కోరుతున్నాను. వారికి సన్మానం చేసేటంటే ముందు ఇంకొక చిన్న విషయం మర్చిపోయినట్టు, ముఖ్యంగా వారు మాట్లాడినప్పుడు పురాతన చరిత్ర మొత్తం మాట్లాడారు, శాతవాహనులు వాళ్ళకంటే ముందు. కనీసం ఇప్పుడున్న జనరేషన్కు హైదరాబాద్ స్టేట్ చరిత్ర సంపూర్ణంగా తెలవాలి. సంపూర్ణంగా తెలవాలనంటే హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో కలిసిన నాడు 53 కోట్ల సర్ప్లస్ తోటి కలిసింది. వేరే ఇండియా గెట్ 3 crore రూపీస్ అప్పుతోటి స్వాతంత్రం తీసుకుంటే మనం గెలిచినాం. తర్వాత బెరార్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. తర్వాత నైజాం ఖరీదు చేసిన ఆ బస్తర్ డిస్ట్రిక్ట్ కూడా మన దాంట్లో కలపలేదు. ఎందుకు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసమని అది నైజాం వారు కావచ్చు. ఇవన్నీ కూడా బాబాయ్ పటేల్ సెలెక్టెడ్ వర్క్స్ వాల్యూ 13 and 14 మీరు ఎవరితో చదివించగలిగితే మనకు స్పష్టమైన హైదరాబాద్ స్టేట్ చరిత్ర మన ముందుకు వస్తుంది. దాన్ని కూడా రేపు పాఠ్యాంశాలుగా తీర్చే విధంగా కృషి చేయాలి వారికి చెప్తూ, ఇప్పుడు వారిని సన్మానించాల్సిన కార్యక్రమం నాకు పెట్టినందుకు వీరకుమార్ గారికి ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడికి వచ్చి వారి ముందు కోరుతున్నాను. ఈ రోజు ఇంతగా చర్చా కార్యక్రమం ఇచ్చినటువంటి చీఫ్ గెస్ట్ కేవీ రమణాచార్య ఐఎస్ ఆఫీసర్, తెలంగాణ చేసేటువంటి మంది మీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సభ్యులందరికీ నమస్కారం. సార్ని